బ్యాక్ టు బులెటిన్. క్యాపిటల్ టూరిజం ప్రమోషన్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది ఏపీ పర్యాటక శాఖ. రాజధాని అమరావతిని కలుపుతూ ఆలయ సందర్శన ప్యాకేజీలు రూపొందిస్తోంది. నిత్యం రద్దీగా ఉండే ఆలయాలతో ఒప్పందాలు కుదుర్చుకుని తమ ప్యాకేజీల ద్వారా వెళ్లే వారికి త్వరగా దర్శనం పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటోంది టూరిజం డిపార్ట్మెంట్. ఇన్నాళ్లు హైదరాబాద్ నుంచే ఎక్కువగా పర్యాటక ప్యాకేజీలు ప్రకటించిన ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ తొలిసారి విజయవాడ కేంద్రంగా పని మొదలుపెట్టింది. అందులోనూ కొత్త రాజధాని అమరావతి కలిసొచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. విజయవాడ తిరుపతి విజయవాడ ఒక ప్యాకేజీ, విజయవాడ శ్రీశైలం విజయవాడ మరో ప్యాకేజీని అందరికీ అందుబాటు ధరల్లో ఉండేలా తీసుకొచ్చేందుకు కసరత్తు మొదలైంది. వీటితో పాటు విజయవాడ అమరావతి పరిసర ప్రాంతాలను సందర్శించేందుకు బడ్జెట్ ప్యాకేజీని ప్రకటించి ప్రైవేట్ సంస్థలకు పోటీ ఇచ్చే ప్రయత్నాల్లో ఉంది ఏపీ పర్యాటక శాఖ. లోకల్ ట్రిప్లకు పెద్ద బస్సులు గిట్టుబాటు కావు కనుక పద్ధతి మార్చి కార్లను కూడా ప్రవేశపెట్టే ఆలోచన చేస్తోంది. తిరుమల బెజవాడ ఆలయాలతో కుదుర్చుకునే కొత్త ఒప్పందాలు బాగా ఉపయోగపడతాయంటున్నారు టూరిజం అధికారులు. సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సులకు సంబంధించిన ట్యాక్సీలకు సంబంధించిన కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ విధానం ద్వారా టూరిస్టులకి ప్యాకేజీ లేదు, లేదంటే పలానా ట్రాన్స్పోర్ట్ లేదనే విషయం కాకుండా నలుగురు కానించి 40 మంది దాకా వాళ్ళకి సరిపోయినటువంటి సూటబుల్ అయినటువంటి ఏ వాహనాన్ని అందుబాటులో వాళ్ళకి అరేంజ్ చేసి వాళ్ళని కావాల్సినటువంటి గమ్యస్థానానికి తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చే పూర్తి బాధ్యతను ఏపీ టూరిజం తీసుకోదలుచుకుంది. లోకల్ ట్రిప్ల కోసం పర్యాటక శాఖ టాక్సీ డ్రైవర్లతో ఒప్పందాలు చేసుకుంటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటున్నారు స్థానికులు. One thing is definite, Vijayawada is going to develop like anything, and say Vizag లేదు, తిరుపతి లేదు, హైదరాబాద్ లో విజయవాడ మాత్రం చాలా ఉజ్వలంగా ఉంటుంది, బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. ఇటీవల కాలంలో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఏడాది కాలంలో 35% టూరిస్టులు పెరిగారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీంతో మరిన్ని ప్యాకేజీలు ప్రవేశపెట్టి అభివృద్ధి చేయడానికి సిద్దమవుతోంది పర్యాటక శాఖ.